భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం గోషమహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది. 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ రాజీనామా విషయాన్ని జూలై 11న అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన రాజీనామా లేఖను పార్టీ స్వయంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు పంపిస్తుందా లేక రాజాసింగ్ గారే పంపుతారన్న విషయం ఇప్పటికీ స్పష్టత లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 5 గంటల కేబినెట్ సమావేశంలో రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్ల పెంపుపై న్యాయంగా బలమైన స్థితిలో ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదల తగ్గడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణను ప్రస్తావించిన ఆయన ఇప్పుడు జనాభా నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. 3 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారే నిజమైన దేశభక్తులని తెలిపారు. జనాభా పెంపునకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోందని గమనించిన టీటీడీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భద్రతా ప్రణాళికలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఎల్ఎన్టీ సంస్థతో కలిసి ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. శుక్రవారం ఎల్ఎన్టీ ప్రతినిధులు టీటీడీ ఈవో శ్యామలారావుకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకే దేశం ఒకే ఎన్నికల విధానంపై కేంద్ర ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు మాజీ సీఏజే జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ కేర్ స్పష్టం చేశారు. ఈ బిల్లులో మార్పులు అవసరమైతే చేస్తామని కమిటీ చైర్మన్ పిపి చౌదరి తెలిపారు. అమెరికా వీసా దరఖాస్తుదారులపై ట్రంప్ ప్రభుత్వం కొత్త భారం మోపింది. వీసా ఇంటిగ్రిటీ ఫీజుగా అదనంగా $250 వసూలు చేయనున్నారు. ఈ నిబంధన 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టోల్గేట్ల వద్ద ప్రయాణం మరింత సౌకర్యంగా ఉండేందుకు కేంద్రం కొత్త టోల్ పాస్ విధానాలు ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో లూజ్ ఫాస్టాగ్లపై కఠిన చర్యలు తీసుకుంటోంది. శ్రీశైలం డ్యాం వద్ద గేట్లు ఎత్తినప్పుడు కృష్ణమ్మ ప్రవాహంగా పరవళ్లు తొక్కుతోంది. పాలనూరుగల దూకే నీరు డ్యాం పరిసరాల్లో వర్షంలా పడే తుంపర్లలో సేదతీరే అనుభూతితో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది గేట్లెత్తడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. 2026 జనవరి నుంచి కేంద్ర ఉద్యోగులకు 30 నుంచి 34% వేతనాలు పెరిగే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సులపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెంపు అమలవుతే లక్షలాది మంది ఉద్యోగులకు బంపర్ ప్రయోజనం కలుగుతుంది.